నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. రీతు చౌదరి బయటున్నా, బిగ్ బాస్ లోపలున్నా, ఎక్కడున్నా రచ్చ చేస్తూనే ఉంది. మరేంటి ఈమె ఇష్యూ? అసలు ఎక్కడున్నా ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో ఈ విషయంపై డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఏంటి బయట ఉంటే పేర్స్ అని చెప్పేసి తన మీద కొన్ని రూమర్స్ అనేవి మనం రెగ్యులర్గా చూసాం. ఇప్పుడు మళ్ళీ రీతు చౌదరి బిగ్ బాస్లో ఉన్నా కూడా సేమ్ పేర్ ఈ ఇష్యూ ఫేస్ చేస్తుంది. ఏం జరుగుతుంది? లోపల రచ్చ కన్నా బయట రచ్చ ఎక్కువ ఉంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఏం జరుగుతుంది, ఏ విధంగా డెమో తోటి లవ్ ట్రాక్ నడుపుతుంది, ఇవన్నీ చూస్తున్నారు, ప్రేక్షకులు చూస్తున్నారు కదా. ఈవెన్ డెమో చేసుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా బిగ్ బాస్ కి ఏం చెప్పింది, కోపంలో ఏదో చేశాడు, క్షమించేసి నేను చెప్పింది. క్షమించేసి నేను చెప్పేసి అక్కడే హక్ చేసుకుంది డెమోని. సో సరే, సేవ్ అయ్యాడు, డెమో సేవ్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు లవ్ ట్రాక్ లో ఉన్నారు. ఇప్పుడు ఎలిమినేషన్ లో వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ ఈ వారం ఎలిమినేషన్ లో రీతు, సంజన, రాము రాథోడ్, భరణి, తనూజ, ఇంకొక గౌరవ్. తనూజ కూడా ఉంది. అవును సార్. సో తనూజ ఎందుకు ఉంది? తనూజ ఎవరినైతే నమ్మిందో వాళ్ళని నామినేట్ చేశారు. ఇప్పుడు భరణి తనూజ బంధం తెగిపోయింది. దివ్య భరణి బంధం కూడా చివరి నిమిషంలో ఉంది. ఓకే, బహుశా రీతు డెమోది కూడా కాకపోతే కొంచెం బలంగా ఉంది ఇప్పటి వరకు, అది కూడా తెగిపోయే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఎలిమినేషన్ చూస్తే కనుక సంజన విషయంలో కానీ వీళ్ళందరూ అంటే ఇప్పుడు బంధాలు తెగిపోతున్నాయి. ఈవెన్ సుమన్ శెట్టి కూడా ఉన్నాడు ఎలిమినేషన్ లో. సుమన్ శెట్టి కూడా ఇప్పుడు ఎలిమినేషన్ లో ఉన్నాడు. సరే, ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ లో ఎవరికి ఎంత వేస్తారనేది చూడాలి. అయితే ఇంతకు ముందు ఉన్నంత తనూజకి అయితే గ్రాఫ్ లేదు ఇప్పుడు. ఎందుకంటే మాటకు ముందు ఏడుపు, మాట తర్వాత ఏడుపు, ఓడిపోతే ఏడుపు, గెలిచినా ఏడుపు అన్నట్టుగా ఉంది ఆవిడ పరిస్థితి. సో కాబట్టి ఇంతకు ముందు లాగా ఉన్నట్టు కనిపించట్లా. అయితే రీతు చౌదరి ఎప్పటికప్పుడు ఎలిమినేషన్ లాస్ట్ 2 weeks వచ్చినప్పుడు కూడా తప్పించుకుంది. సో ఇప్పుడు మళ్ళీ ఎలిమినేషన్కి వచ్చింది. సరే, ఆవిడ గేమ్స్ ఆడటం కానీ, యాక్టివ్గా ఉండటం కానీ ఇవన్నీ ఓకే. కాకపోతే బయట ఆవిడ మీద ఉన్నటువంటి బ్యాడ్ ప్రాపగాండా లేదంటే బ్యాడ్ ప్రచారం జరుగుతుంది. ఆ కారణంగా ఆవిడ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకు? ఇప్పుడు ఆవిడ 700 కోట్ల రూపాయలు సంపాదించింది. 700 కోట్ల రూపాయలు ఆస్తుంది ఆవిడ దగ్గర. ఒక రేకుల షెడ్ లో వాళ్ళ హౌస్, వాళ్ళ ఊర్లో ఉన్న రేకులు వేసుకున్నట్టు ఒక ఇల్లు, చిన్న ఇల్లు, రేకులతో ఉన్న ఇల్లుని పక్కన పెట్టేసి రీతు చౌదరిని పెట్టి పక్కన 700 కోట్ల రూపాయలు సంపాదించిందని చెప్పి ఒక పోస్ట్ వైరల్ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో. అంటే రేకులు ఇంట్లో ఉన్నటువంటి రీతు చౌదరి 700 కోట్ల రూపాయల ఆస్తి ఎలా సంపాదించారు అని అంటే చీటింగ్ చేసింది ఆవిడ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, ఇలాంటి చీటింగ్ చేసినటువంటి ఆవిడకి మీరు మద్దతు పలుకుతారని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఆవిడ వ్యతిరేకులు. మరి నిజం ఉందా అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చీటింగ్ చేసి ఉండొచ్చు, అవకాశం ఉంది అనే భావన కలుగుతుంది. ఎందుకనంటే చెమకుర్తి శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఇతన్ని పెళ్లి చేసుకున్న విషయం ఆవిడ కూడా చెప్పింది. కాకపోతే బ్రేకప్ అయిపోయామని చెప్తుంది. జస్ట్ ఒక 5 నెలలు 6 నెలలు ఉన్నాము, 9 నెలలు చెప్తుంది. చేసుకున్న తర్వాత మేము విడిపోయామని చెప్తుంది. అయితే ఈ చేమకుర్తి శ్రీకాంత్ అనే అతను ఇబ్రహీంపట్నంలో కానీ లేదా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కానీ ఇతర చోట్ల దాదాపు భూములు కబ్జా చేశాడు. ఆ కబ్జా చేసినటువంటి భూములు ఈమె పేరు పైన పెట్టాడు. ఇప్పుడు లేటెస్ట్ గా పోలీసులు ఆయన్ని అదుపులో తీసుకుని మళ్ళా విచారించబోతున్నారు. చేమకుర్తి శ్రీకాంత్ అనే అతన్ని. ఆ ల్యాండ్స్ అన్ని ఆల్మోస్ట్ రీతు చౌదరి మీద పెట్టాడు. ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహాయంతో ఆ రోజు ఆయన బినామీ పేర్లతోటి కానీ లేదంటే అసైన్ ల్యాండ్స్ కానీ వీటన్నిటిని కబ్జా చేసి ఆ చెమకుర్తి శ్రీకాంత్ అనే అతను ఈమె పేరు పైన పెట్టి ఈవిని పెళ్లి చేసుకున్నాడు. మరి 700 కోట్లు ఎలా వచ్చినాయి అని అంటే ఈ రూపంలో వచ్చినాయి అనేది ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు చెమకుర్తి శ్రీకాంత్ అనే అతన్ని. మరి అది కానీ బినామీ పేరుతో ఈమె పేరు పైన రాయించడానికి ప్రూవ్ అయితే మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది, జప్తు చేసే అవకాశం ఉంది. ఇది రచ్చ జరుగుతుంది బయట.
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆవిడ బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఈ బయట నడుస్తున్నటువంటి కేసు ఇది. సో కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా లేదా బయట ఉన్నా రచ్చ జరుగుతుంది రీతు చౌదరి మీద. సో ఈసారి ఎలిమినేషన్ ఎవరు అవడానికి అవకాశం ఉంది? ఇప్పుడు ఎలిమినేషన్ లిస్ట్ మనం ఇందాక చెప్పాను, ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు బిగ్ బాస్ అనేది కనుక అంచనా వేస్తే వచ్చినటువంటి ఓట్స్ చూస్తే వీళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళకి వచ్చినటువంటి ఓట్లు చూస్తే ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే కొంత అంచనా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళకి లాస్ట్ వీక్ 9th తనూజాకి హైయెస్ట్ వచ్చినాయి. తనూజాకి దాదాపుగా 33.64% అంటే 18,334 ఓట్లు వచ్చినాయి తనూజాకి. అలాగే కళ్యాణ్ నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నాడు. కళ్యాణ్కి 18.92% వచ్చినాయి అంటే 10,310 ఓట్లు వచ్చినాయి కళ్యాణ్కి. సుమన్ శెట్టి ప్రస్తుతం ఎలిమినేషన్ లో ఉన్నాడు ఈ వారం. సుమన్ శెట్టికి 15.47% ఉంది అంటే 8,430 ఓట్లు వచ్చినాయి లాస్ట్ వీక్ లో వచ్చిన ఓట్లు 9th వీక్. ఇక భరణికి 10.95 వచ్చినాయి 5,966 ఓట్లు వచ్చినాయి. సంజనాకి 9.58 వచ్చినాయి 5,223 ఓట్లు వచ్చినాయి. రాము రాథోడ్ ఇతనికి 7.05 3,845 ఓట్లు వచ్చినాయి. తర్వాత శ్రీనివాస్ సాయి 4.4 2,399 ఓట్స్ వచ్చినాయి. సో సాయి కూడా ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నట్టున్నాడు ఇప్పుడు ప్రజెంట్. సాయి ఉన్నాడు ఎలిమినేషన్ లిస్ట్ లో, సుమన్ శెట్టి ఉన్నాడు, భరణి ఉన్నాడు, సంజన ఉంది, ఇందాక నేను చెప్పాను కదా రీతు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే వీళ్ళలో ఎలిమినేషన్ లిస్ట్ లో ఎవరు ఈసారి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఈ వారం అనే దాని మీద సరే శనివారం ఎలాగో ఫైనల్ చేస్తారు, ఆదివారం అంతే కదా, ఆదివారం బిగ్ బాస్ వచ్చి ఫైనల్ చేస్తాడు నాగార్జున. అయితే ఈలోపు వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లని ఈ వారం పోయిన వారం వచ్చినటువంటి ఓట్లు కనుక పరిగణలో తీసుకుంటే వీళ్ళకి ప్రజాదరణ ఎలా ఉంది అనేది అంచనా వేసుకుంటే ఈసారి సాయి లేదా రాము రాథోడ్ వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవడానికి అవకాశం ఉంది. మీరు ఎలా చెప్పొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. మీరు బిగ్ బాస్ గేమ్ ని చూస్తే కనుక క్లియర్ గా అర్థమవుతుంది మ్యాచ్ ఫిక్సింగ్ అని. ఇప్పుడు యాక్చువల్ గా సంజన ఎలిమినేట్ అవుతుంది అని చెప్పి అనుకోవచ్చు, కానీ అక్కడ లేడీస్ పర్సంటేజ్ తగ్గుతుంది సంజనాని కనుక ఎలిమినేట్ చేస్తే. సో జెంట్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. కాబట్టి సుమను లేదంటే రాము రాథోడ్ ఇద్దరిలో ఒకళ్ళు ఈసారి ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు డెఫినెట్ గా ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే పోయిన వారు చాలా ఓట్ తక్కువ ఉంది, ప్రజాదరణ తక్కువ ఉంది వాళ్ళకి. మిగతా వాళ్ళు ప్రజాదరణ ఉంది కాబట్టి బయటపడతారు. ఇప్పుడు రీతు చౌదరిని అయితే ఎలిమినేట్ చేయరు, అంటే పంపించరు, బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే పంపించరు. నామినేషన్ లో ఉన్నా కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించరు, ఎందుకంటే లేడీస్ తక్కువ ఉన్నారు. తనుజ, రీతు చౌదరి, సంజన, దివ్య మొత్తం నలుగురే ఉన్నారు. సో నలుగురులో ఇప్పుడు సంజనాన్ని కూడా పంపిస్తే ముగ్గురే ఉంటారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా రాము రాథోడ్, సుమను ఉండే అవకాశం ఉంది. సాయి లేదా రాము రాథోడ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో రీతు మీద ఇంత రచ్చ జరుగుతున్నప్పటికీ బయట లేదా లోపల రచ్చ చేసినప్పటికీ, ఆవిడ లోపల రచ్చ చేసినా బయట రచ్చ జరుగుతున్నప్పటికీ ప్రస్తుతానికి అయితే ఆవిడకి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.